రోహిణిని గెంటేస్తున్న ప్రభావతిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు. ఇదంతా ఎలా జరిగింది అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇక మొత్తం మీద బాలు అయితే ఫోన్ రావడంతో గబగబా వెళ్తాడు. ఎవరో ఒక ఆవిడికి బాగా నొప్పులొస్తున్నాయని చెప్పి. ఇక తన పరిస్థితి మరీ ఇదిగా ఉండేసరికి హాస్పిటల్కి వెళ్లకుండా బాలు అయితే ఆవిడని తీసుకుని డైరెక్ట్గా మార్కెట్కి వెళ్తాడు. అక్కడ పెద్ద ఆవిడ, ఒక ఆవిడ, ఇంకా అక్కడ ఉన్నటువంటి పూల కొట్ల వాళ్ళు కలిసి కారు చుట్టూ 2, 3 చీరలు కట్టేసేసి అక్కడే డెలివరీ చేస్తారు. ఆ బిడ్డను ఎత్తుకునేసరికి బాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈలోపు మీనా శృతికి చెప్పడం, శృతి రవికి చెప్పడం, రవి బాలు మాట్లాడుకోవడం, ఇలా అంతా జరిగి మొత్తానికి ఆ విషయం సత్యం దాకా వస్తుంది. ఏంటది? రోహిణికి రెండో బిడ్డ గురించి. ఇక ఆ విషయం సత్యం ప్రభావతిని అడిగేసరికి ప్రభావతి మనోజ్ వాళ్ళ డోర్స్ గట్టిగా బాది బయటికి రమ్మని నీ భార్యని అని చెప్పేసి కిందే మాట్లాడదామని ఇంట్లో అందరి ముందు పెట్టి, నువ్వు రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి అడగడానికి హాస్పిటల్కి వెళ్ళావా అని అంటుంది. అత్తయ్య అది అంటూ ఉంటే, నువ్వు ముందు బిడ్డని కన్నావా? నీ గతాన్ని దాచిపెట్టి నువ్విప్పుడు మా వాణ్ణి పెళ్లి చేసుకున్నావా? ఇంతకుముందు నీకు ఒక బిడ్డున్నాడా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. నీ ఏడుపు, నీ కళ్ళబొల్లి మాటలు నాకు అక్కర్లేదు, నాకు నిజం కావాలి, చెప్పు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక రోహిణి అయితే అది కాదత్తయ్య అని చెప్పేసి ఎంతలానో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక అలా చెప్తున్నటువంటి రోహిణి మాటలకు ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఏయ్, నేను అడిగిన దానికి మాత్రమే చెప్పవే, అనవసరంగా మాట్లాడకు అని చెప్పేసి ఇక ప్రభావతి రోహిణిని అంటూ ఉండేసరికి ఇక రోహిణి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అది కాదత్తయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి, దయచేసి నా మాట వినే ప్రయత్నం చేయండి అంటూ ఉండగా మనోజ్ అయితే, ఏంటి రోహిణి ఇదంతా? నీకు వేరే పెళ్లి జరిగిందా? అలా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కన్న నువ్వు నా దగ్గరికి వచ్చి పెళ్లి కానట్టుగా నన్ను పెళ్లి చేసుకున్నావా? చెప్పు రోహిణి, చెప్పు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఇక అప్పుడు రోహిణి అయితే తల పట్టుకొని అవును 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 అంటూ గట్టిగా అరుస్తూ సోఫాలో కూర్చొని, అవును, నాకు ముందే పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా ఉన్నాడు, ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో కనుక్కోవడానికే నేను హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పని గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. మీనా అయితే, రోహిణి ఏంటి నువ్వు చెప్తుంది? ఇదంతా నిజమేనా? నేను ఇంకా అబద్ధమేమో అనుకున్నాను, నేనే పొరబడుతున్నానేమో అనుకున్నాను చివరాఖరి వరకు. ఇప్పుడు నువ్వు అవును అని చెప్పే వరకు కూడా ఇది అబద్ధమైతే బాగుండు అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను అనగానే, మీనా నువ్వు ఆగవే అని చెప్పేసి, ఏంటమ్మా అవును అవును అని గట్టిగా అరుస్తున్నావు? నీకు ముందే పెళ్ళయి ఒక బిడ్డ కూడా ఉన్నాడా అని చెప్పని అంటుంది. అవును, నాకు ముందే పెళ్ళయింది. ఎందుకంటే నా తండ్రి చనిపోయి నా కుటుంబం అప్పుల పాలైపోయింది. అలా అప్పుల పాలైపోయిన నా కుటుంబాన్ని ఆదుకోవటానికి ఒక మనిషి ముందుకొచ్చాడు. కానీ అతనికి నాకు మధ్య వయసు తేడా చాలా ఎక్కువే ఉంది. అలా ఉన్నా సరే ఆ అప్పులన్నీ తీరుస్తాడని చెప్పేసి మా అమ్మ బలవంతంగా అతనితోటి నా పెళ్లి చేసింది. తీరా పెళ్లి జరిపించిన తర్వాత బిడ్డ కడుపులో పడిన సంవత్సరం లోపే అతను చనిపోయాడు. ఏం చేయను, ఒంటరిగా మిగిలిపోయాను. బిడ్డని పట్టుకుని, ఇటు నా తల్లిని పట్టుకుని, తీరని అప్పులు తలనిండా పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బిడ్డని నా తల్లి కప్పచెప్పి నేను ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాను అని అంటుంది. ఓహో, అంటే మలేషియా మా నాన్న, నేను ఫారెన్ రిటర్ను, మా నాన్న మలేషియాలో జైల్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా కదలేనమాట అని చెప్పని అంటే, నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను లక్షావతి, నీకు ఆశావతివి కదా, ఇవన్నీ ఎక్కువే ఉంటాయి, ఇవన్నీ ఎందుకు నీకు నచ్చుతాయి? నేను చెప్పే మాట అంటే బాలుగాడి మాట అబద్ధం, బాలుగాడి మాట వినకూడదు, ఇదే కదా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన అంటాడు. నువ్వు ఆగరా అని చెప్పేసి తిడుతుంది ప్రభావతి. ఇక అలా తిట్టిన తర్వాత, చెప్పమ్మా నీ బాధ ఏంటి? ఇంతకీ నీకు ఒక కొడుకుండి పెళ్ళయ్యి ఆ విషయాలు మా దగ్గర దాచిపెట్టి ఇన్ని రకాల నాటకాలాడి పైపెచ్చు నేను ఎవరిని ఎలా చేయాలి అనుకుంటే దానికి నువ్వు సహకరించి అనగానే, ఎవరిని ఏం చేద్దాం అనుకున్నావు ప్రభా అంటాడు. ఏమీ లేదులేండి, కొన్ని విషయాలు జరిగాయి, వాటిట్లో ఈవిడ గారు నాకు బాగా సహకరించారు, ఇన్ని రకాలుగా నాకు సపోర్ట్గా ఉంటుంది, ఇంత ఆస్తిపర్రాలు ఏంటా అనుకున్నాను. ఇంతకీ నీ కొడుకు పేరేంటి, వాళ్ళు ఎక్కడున్నారమ్మా అని చెప్పని అంటే, అది అంటూ ఉంటే, పార్లరమ్మా నాకెందుకు నువ్వు చెప్పిన ఈ కథ
ఆ రోజు సుగుణమ్మ గారు వాళ్ళ ఇంట్లో చెప్పిన కథ రెండూ ఒకేలా అనిపిస్తున్నాయి అనంటే సుగుణమ్మ గారంటే ఆ చింటూ గడోళ్ళ అమ్మమ్మేరా అని చెప్పానంటే అవును మాతావతి, వాళ్ళ అమ్మమ్మే నాకు ఇలాంటి కథే చెప్పింది వాళ్ళ అమ్మాయి గురించి అంటే ఆ కథ నాదే బాలు అంటుంది. ఏంటి, ఆవిడ గారు చెప్పిన కథ నీ కథ అంటే నీ కొడుకేనా చింటూగాడు? హ్మ్, చాలా గొప్ప తల్లివి నువ్వు. ఒరేయ్ మనోజు, బాగుందిరా, చాలా మంచి సంబంధం దొరికిందిరా. చాలా గొప్ప ఆవిడ్ని ప్రేమించి వజ్రం లాంటి మీనాను వదులుకున్నావు అంటే నిజమేరా మనోజ్, వజ్రం లాంటి మీనానే వదులుకున్నావు. ఇదిగో వీడు పట్టేశాడు అని చెప్పనంటుంది. ఏంటాంటీ మొత్తం మీద ప్లేట్ ఫిరాయించేసినట్టున్నారు అని చెప్పనంటుంది శృతి. అన్న తర్వాత ఇక మొత్తం మీద ప్రభావతి ఇక ఇంట్లో వాళ్ళంతా ఏం ఫిక్స్ అయ్యారంటే రోహిణికి బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఎవరో కాదు చింటూగాడు, ఇక నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంక ఏం చేయాలి అని చెప్పని అనుకుంటూ తెల్లారు లేచిన తర్వాత ప్రభావతి రోహిణి కాఫీ ఎక్కడా అంటుంది. అత్తయ్య నన్ను కాఫీ అడుగుతున్నారేంటి, నేను ఇప్పుడే పార్లర్కి రెడీ అవుతున్నాను అని చెప్పి కిందికి దిగుతూ ఉంటుంది. ఏంటి పార్లర్కా? ఎవరిని ఉద్ధరించడానికి? నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకున్నావు కదా, ఏం చేయాలో ఏంటో మేము ఆలోచించే వరకు పార్లర్ పక్కన పెట్టు. పక్కన పెట్టడమే కాదు, పార్లర్ అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేసేయి అని అంటుంది. ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది, మీనా కూడా షాక్ అవుతుంది. అదేంటత్తయ్య అలా అంటారు? రోహిణి ఇప్పుడు పార్లర్కి వెళ్ళకపోతే ఏం చేస్తుంది అంటే ఇంట్లో అంట్లు తోమి బట్టలు ఉతికి ఇంకా వంట చేసి పెడుతుందిలే అనగానే రోహిణి చేసిన వంట ఇంట్లో అందరూ తిన్నట్టే. అయినా ఎందుకత్తయ్యా నేనున్నాను కదా చేయటానికి అంటే నువ్వు మాత్రం ఎన్ని పనులను చేస్తావు? మొత్తం పనంతా నువ్వే చేస్తున్నావు కదా. ఆవిడ గారు వాటిల్లో సాయం చేసి అన్నీ నేర్చుకున్న తర్వాత నువ్వు పూర్తిగా పెద్ద పూల దుకాణం పెట్టుకుందు గాని ఈవిడ గారు ఇంట్లో పని చేసుకుంటుంది. చూడు రోహిణి, పార్లర్ వాళ్ళతో మాట్లాడి దాని తాలూకు డబ్బు మొత్తం ఇవ్వమని చెప్పు, వాళ్ళకే అమ్మేస్తానని చెప్పు అంటే అత్తయ్య ఇప్పుడు ఆ డబ్బు ఎలా వస్తుంది, ఆల్రెడీ ఆ పార్లర్ అమ్మేశాను అని అంటుంది. ఏంటి, పార్లర్ అమ్మేశావా? ఎప్పుడు, ఎవరికి అని అనగానే క్వీన్స్ పార్లర్ వాళ్ళకే అమ్మేశాను. అప్పుడు మీరు కట్టిన డబ్బు మొత్తం కావాలి, ఇల్లు విడిపించాలి అన్నారు కదా, అప్పుడే అమ్మేశాను అని చెప్పనంటుంది. మరి ఆ డబ్బు మీ నాన్న పంపించాడని చెప్పావు. ఓహో, ఇలాంటి పనులన్నీ చేసి మీ నాన్న పంపాడు అని చెప్పి లేని నాన్నని గొప్పగా చూపించుకుంటూ ఉన్న తల్లినేమో పిచ్చిదాన్ని చేశావన్నమాట. అంతేకాదు ఈ కుటుంబం మొత్తాన్ని పిచ్చిదాన్ని చేశావు. ఛీ, పోవే బయటికి అని చెప్పనంటుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి పొమ్మంటారు నన్ను అంటూ ఉండగా అమ్మా టిఫిన్ అయిందా అంటూ మనోజ్ అయితే కిందికి దిగుతాడు. అలా దిగినటువంటి మనోజ్ తోటి అయిందిరా, మీనా చేసి పెట్టింది ఈ పూటకి, మధ్యాహ్నం నుంచి రోహిణి వంటే అనగానే ఏంటి రోహిణి వంట, చాలే తిన్నట్టే మనం అంటాడు. ఏంటి మనోజ్ అలా మాట్లాడతావు, నేను మీనా దగ్గర నేర్చుకుని బాగా వండి పెడతాను అని చెప్పానంటే నువ్వు నాతో మాట్లాడుకో అని చెప్పి అమ్మా వచ్చి టిఫిన్ పెట్టు అని అంటాడు. ఏంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు అని అనగానే చూడు రోహిణి, నాకు ఒకళ్ళు వాడిన షర్ట్ వాడడమే నచ్చదు, అలాంటిది ఎవరినో పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కని వచ్చి నాతో కాపురం చేస్తున్నావే, నన్ను పెళ్లి చేసుకున్నావే అంటూ మనోజ్ చాలా చిరాగ్గా మాట్లాడుతూ ఉండేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక మీనా ఆలోచనలో పడుతుంది. ఇక్కడ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా రోహిణిని బయటకు గెంటేసేలా ఉన్నారు అనుకుంటూ ఉండగా ఇంకా దీంతో మాట్లాడరా, ముందు దాన్ని బయటకు గెంటు, ఇంట్లోంచి బయటకు గెంటు అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా అవును నేను అనుకున్నదే జరుగుతోంది అని చెప్పి గబగబా తన ఫోన్ తీసుకుని పెరట్లోకి వెళ్ళి సుమతి నువ్వు వెళ్ళి అర్జెంటుగా మన పోలీస్ బాబాయ్ అన్నాడు కదా, అతనికి మా ఇంటికి రమ్మని చెప్పు, ఇంకొక పోలీసుని తీసుకుని కంప్లైంట్ ఏమీ తీసుకోవద్దని చెప్పు. ఇక్కడ రోహిణి అంటే ఎవరండి, ఇక్కడ ప్రభావతి అంటే ఎవరండి, ఎవరు కోడల్ని ఇబ్బంది పెడుతున్నారంట, బయటకు గెంటుతున్నారంట అని అడగమను. రోహిణిని బయటకు గెంటేస్తానంటుంది మా అత్తగారు అని చెప్తుంది. సరే పోనీ అక్క అంటే తప్పు సుమతి అలా మాట్లాడుకో, నువ్వు నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసేసి మీనా అనేసరికి ఇక వెంటనే సుమతి వాళ్ళకి తెలిసిన పోలీస్ అతనికి చెప్తుంది. ఇక అతను సరే మీనామ్మ చెప్పింది కదా అని చెప్పి ఇక తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఎవరండి ప్రభావతి గారు ఇక్కడ అని అంటే ఎవరండి మీరు అంటూ ఉంటే పోలీసులు మీరొచ్చారేంటి అంటుంది. సత్యం ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోతాడు.
అనేసరికి, ఏంటమ్మా కోడల్ని ఇబ్బంది పెడుతున్నారంట అని చెప్పేసేసి అంటే, నేనేం ఇబ్బంది పెట్టాను, అదే మమ్మల్ని మోసం చేసింది, పెళ్ళై బెడ్డుండగా ఏమీ కానట్టుగా పెళ్లి చేసుకుంది మా అబ్బాయిని అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, ఇక ఒక్కసారిగా విషయం అర్థం చేసుకున్న పోలీసులు, చూడండి ఆ అమ్మాయి కనుక కంప్లైంట్ పెట్టిందంటే మీరందరూ జైల్లో ఉంటారు, జాగ్రత్త, న్యాయం ఎప్పుడూ ఎటువైపు ఉన్నా కూడా ఆడపిల్ల వైపే పోలీసులు మాట్లాడతారు, ఆడపిల్ల వైపే న్యాయం ఉంటుంది, మీరు ఇప్పుడు ఎన్ని గింజుకున్నా కూడా ఉపయోగం లేదు అని చెప్పేసేసి అంటారు. ఇక దాంతో ప్రభావతి సైలెంట్ అవుతుంది. రోహిణికి అర్థం కాదు. వాళ్ళు వెళ్ళిపోయాక ప్రభావతి, ఏదో ఒకటి చద్దాం లేరా, తర్వాత మాట్లాడుకుందాం, ఏమండి నాకు తెలియకుండా జరిగిపోయింది ఇదంతా అని చెప్పని అంటూ ఉంటే, మీ ఇష్టం నాదే ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి ఫోన్ చేసి, పోలీసులను ఎవరు పిలిపించారు, నన్ను బ్రతికించారు అనుకుంటూ ఉండగా, రోహిణి కంగారు పడకు, సరేనా, వాళ్ళు నాకు తెలిసిన కానిస్టేబుల్సే, నేనే మా చెల్లికి ఫోన్ చేసి పిలిపించాను అని అనగానే, అవునా మీనా, నువ్వే కదా విషయం బయట పెట్టావంటే ఆ నిజాన్ని దాచిపెట్టడం తప్పు, అలా అని చెప్పి అన్యాయం చేయటము తప్పే కదా, అందుకే అని చెప్పని అంటుంది. దాంతో ఇక రోహిణి మీనా మీద మంచి అభిప్రాయానికి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.